అన్యాయం చేస్తావనుకోలేదు. వెన్నుపోటు పొడిచే వాళ్ళకి ఎక్కువ ఆయుష్, అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళకి తక్కువ ఆయుష్. ఇదేనా న్యాయం? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ పట్టు వస్త్రాలు నాకు కావాలి. నా ఊరొచ్చి నా వాళ్ళని చూసి దగ్గరికి వెళ్లి మాట్లాడలేకపోతున్నాను. ఎంత దురదృష్టవంతురాల్లో చూడండి. గాయత్రి, అదిగో అటు మంచి మంచి షాపులు పెట్టారు, చూద్దాం రా. రా రా. ఇక్కడేం చేస్తున్నారు బాబు? దేవుడికి దండం పెట్టుకుందామని వచ్చానండి. ఇక్కడ స్వామివారికి అలంకరణ చేయాలి, ఎవరు ఉండకూడదు. వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి అర్థం కదా? గాయత్రి, అటు చూడు. నీకు షూటింగ్ అంటే ఇష్టం కదా? రా. గాయత్రి, నువ్వు ఆ బెలూన్స్ అన్నీ షూట్ చేసే. నేనేదో ప్రొఫెషనల్ షూటర్లో అలా మాట్లాడతారేంటండి? నువ్వు ఆ బెలూన్స్ అన్నీ షూట్ చేయగలవు గాయత్రి, నాకు ఆ నమ్మకం ఉంది. బాబు, ఒక గన్ ఇవ్వు. అదిగో ఆరెంజ్ షూట్ చేయి. ఓ లేదు, నువ్వు చేయగలవు. షూట్ చేయి, షూట్ చేయి. ఓ, నువ్వు చేయగలవు గాయత్రి. కమన్ కమన్ కమన్, షూట్ చేయి, షూట్ చేయి. ఇప్పుడు ఆరెంజ్ కొడదాం. గ్రీన్. పేల్చేసానా? నువ్వు పేల్చింది చూడు, అక్కడ సూదులతో ఓ గుచ్చింగ్. You cheat! ఏ కిరణ్, ఆగు! కిరణ్, ఆగుతావా లేదా? నువ్వు కొట్టనంటే ఆగుతాను. నేను కొట్టను, ఆగు. ఓకే. నా బ్యాడ్ లక్. నాకు దక్కాల్సిన చిలక వాడికి దక్కేసింది. దక్కని చిలక గురించి ఆలోచించడం ఎందుకు? దక్కిన చిలక గురించి ఆలోచించు. పాండవులకు ఇష్టమైన వాడు శ్రీకృష్ణుడు. కృష్ణ పరమాత్ముడికి ఇష్టమైన ఆట ఈ ఉట్టి కొట్టే ఆట. సాధారణంగా కృష్ణాష్టమి రోజున మగవాళ్ళు మాత్రమే ఈ ఉట్టిని కొడతారు. కానీ ఈ ధర్మరాజు ఉత్సవాల్లో ఈ ఆటకు ప్రత్యేకత ఉంది. అదేంటంటే భర్తలు తమ భార్యలను ఎత్తుకుని ఉట్టి కొట్టిస్తారు.
ఏ జంట అయితే ఈ ఉట్టి కొట్టే ఆటలో గెలుస్తారో వాళ్ళకి ఈ 5 గ్రాముల గోల్డ్ కాయిన్తో పాటు పట్టు చీర పట్టు పంచె బహుమతిగా ఇవ్వబడుతుంది. ఏమండి మనము వెళ్దామండి. అక్కడ మీ నాన్నగారు ఉన్నారు. ఇప్పుడు నేను చూసారంటే మొత్తం డిస్టర్బ్ అవుతుంది. నా మాట విను ప్లీజ్ ప్లీజ్ అండి. ప్లీజ్ దా. ఇప్పుడు మొదటి జంటను ఆహ్వానిస్తున్నావు. రఘురామయ్య గారి పెద్ద కుమారుడు బాలాజీ బాబు, పెద్ద కోడలు సునందమ్మని ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు రఘురామయ్య గారి రెండో కుమారుడు అభిబాబు, శ్వేతమ్మని పిలుస్తున్నాం. చిన్నది వస్తుంది. మనం కూడా వెళ్ళి ఉట్టుకొట్టి గెలిచేద్దామా? ముందు నేను చెప్పిన పని చెయ్యి. నువ్వు దిగ. ఉట్టి కొట్టటాలు, కబడ్డీ ఆటలు చూడటం కోసం మనం ఇక్కడికి రాలేదప్ప. కాసేపు ఓపిక పట్టప్ప.
బుల్రాజు ఉండా. ఏ బుల్రాజు ఏంట్రా అక్కడ మీ ఆవిడని చూసావా? చూశాను. ఆ నవ్వు కారణం ఏంటో తెలుసా? ఏంట్రా నీ పెళ్ళం ఒకరిని ఊహించుకుంటుంది. అది ఎవరో తెలుసా? ఇంకెవడో అడిగాడు. ఫు, నీ పట్టించాడా? అన్నీ తెలిసి కూడా ఏమీ చేయలేకపోతున్నావు. ఒరే తెలుసుకుని మాత్రం ఏం చేయగలవురా? మహా అయితే ఊహల నుంచి డిస్టర్బ్ చేసి బయట తీసుకురావడం తప్ప. ఏయ్! బుద్ధి లేదా నీకు? నేను కావాలని పడలేదు, మా పొట్టికి తోసాడు. లారే అల్లే వాళ్ళేమో ఊహించుకోకపోతే నన్ను ఊహించుకోవచ్చు కదా. ఇదిగా మన ఇద్దరం నెట్టుకొడదాం రా. పట్టు వస్త్రాలు తెచ్చిన తర్వాతే నన్ను తాకేది. తెస్తామండి, రూల్స్ రెగ్యులేషన్స్ మాకే పెడతారు ఏంటో. ఏమైంది? వజ్రమణి గారు, ఇది పిల్లలు ఆడుతూ ఉంటారు, మనం భీముడు రాయి వైపు వెళ్దాం పదండి. ఏమండి, నాన్నగారు అటువైపు వెళ్తున్నారు. ఒకసారి అమ్మ వాళ్ళని కలిసొద్దాను రండి. సరిపదా. అమ్మా, అమ్మ గాయత్రి, ఎలా ఉన్నావు? బాబు బాగున్నావా? బాగున్నాను. ఎప్పుడొచ్చారు? వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. నాన్నగారున్నారని ధైర్యం చాలక రాలేకపోయాను. ఈ సంవత్సరమైనా ఆ దేవుడి దయ వల్ల మీ నాన్న మనసు మారాలి, మీరు మాలో కలవాలి. ఈ సంతోష సమయంలో ఏడుపెందుకమ్మా? గాయత్రి, నువ్వు కిరణ్ ఉట్టి కొడతారా? మేమా? ఏమో, మీరే గెలుస్తారేమో. వెళ్ళండి, వెళ్ళి కొట్టండి. వెళ్ళండమ్మా. వెళ్ళండి బాబు. బాబు పదండి. చాలా మరేరా కళ్ళలో లహరీని ఎత్తుకుని ఉట్టుకోవడానికి అలా రౌండ్ వేస్తున్నాం తెలుసా? నువ్వు అలా ఊహించుకోవడమే. మరి ఏం చేస్తావురా?
వీడింకా బతికే ఉన్నాడా? అన్ని కత్తిపోట్లు పొడిచినా కూడా బతికాడంటే వీడు మనిషి కాదు, మృగం. శ్వేతను కాపాడడానికి వచ్చావా నంజుండా? ధర్మరాజు ఉత్సవాల్లో ఈ భీముడురా ఎత్తడం అనేది మరో ముఖ్యమైన ఘట్టం. ఇది ఎవరైతే ఎత్తుతారో వారి సంకల్పం సిద్ధిస్తుంది. మీరు ప్రయత్నిస్తారా? నేనా? ఇప్పటికే నా నడువు అంతంత మాత్రంగా ఉంది. ఆ బండరా ఎత్తితే ఇంకేముందా? అదేంటండి అలాగంటారు? గత సంవత్సరం భీముడురా ఎత్తింది మా రఘురామి గారే. అవునా? అవునండి. ఆశ్చర్యంగా ఉంది. అంత బరువైన రాయిని ఎలా ఎత్తగలిగారండి బాబు? బరువు శరీరానికే కాని సంకల్పానికి కాదు వజ్రముని గారు. అవును, మీ తమ్ముడు ఇంకా రాలేదేంటి? నాకు కూడా అదే అర్థం కావట్లేదండి. ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పండి. ఇందాక చేశాను, లిఫ్ట్ చేయలేదు. భీముడ్రా ఎత్తితే మంచి భార్య దొరుకుతుందంట. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. అలాగేనండి.
ఇప్పుడు మీరు కాపాడాల్సిందే నా ప్రాణం కాదు, ఒక అమ్మాయి ప్రాణాన్ని. ఎవరు అమ్మాయి? ఇకపై ఈ ఆనవాయితీని నా కోడలు నా మనవడు జరిపిస్తారు. పూజారి గారు, నా కోడలి కంకణం కట్టారు.